పుడా సాధన సమితికి పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రజాప్రతినిధులు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్లు పుడా సాధన సమితికి మద్దతు పలుకుతూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా దాదాపు 5 years బ్యాక్ ఏర్పడిన తర్వాత రూడాగా ఏర్పడింది అంటే చాలా విచారకరం. ఎందుకంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఉంది. పెద్దపల్లిలో మన కలెక్టరేట్ ఉంది. అన్ని సముదాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా కౌన్సిల్ మెంబర్స్ అందరితోని మాట్లాడి వారికి తగ్గట్టుగా అందరితో మాట్లాడి సానుకూలంగా స్పందిస్తాం. ఎందుకంటే పెద్దపల్లి ప్రజలు చక్కగా ఉండాలి అంటే అభివృద్ధిలో ముందుకు నడవాలన్న ఆలోచన మా అందరి కౌన్సిలర్స్కి ఉంటుంది. కాబట్టి దాని ఆశయంగా కూడా మా కౌన్సిల్స్ అందరికి కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని దీనిని కూడా తీర్మానం చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సుల్తానాబాద్ పట్టణానికి పెద్దపల్లి నుండి కూడా నుండి పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అత్యవసర సమావేశం మా సుల్తానాబాద్ కౌన్సిల్ మెంబర్స్ అందరితో కలిసి పెట్టుకొని దాన్ని మేము గవర్నమెంట్ హైదరాబాద్ పంపించాలని మేము కోరుకుంటున్నాం. దీనికి అందరం కౌన్సిలర్ మెంబర్స్ అందరం సహకరిస్తామని ఈ విధంగా కోరుకుంటున్నాం. పెద్దపల్లి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామంటూ మున్సిపల్ చైర్పర్సన్లు హామీ ఇచ్చారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు సతీమణి బిరుదు సుశీల మాట్లాడుతూ బిరుదు రాజమల్లు బ్రతికే ఉంటే పెద్దపల్లి అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో దోహదపడేవారంటూ గుర్తు చేశారు. బిరుదు రాజమల్లు బ్రతికే ఉంటే పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రామగుండం వైపు వెళ్లేది కాదని ఇప్పటికైనా స్థానిక పెద్దపల్లి ప్రజలందరూ ఏకమై పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని సాధించుకోవాలంటూ పిలుపునిచ్చారు. మా ఎమ్మెల్యే గారు మా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉండేదంటే కూడా పంపించకపో మా పెద్దపల్లి జిల్లానే కావాలని మేమందరం కోరుకుంటున్నాం. మా సార్ ఉంటే మాత్రం పంపకపోవు. సీఎం గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. మాకే ఉండాలి ఇక్కడే, అదే పెద్దపల్లి జిల్లాకే ఉండాలని కోరుకుంటున్నాం మా ప్రజలంతా.